వేములవాడ కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఆయన పర్యటించారు. వేములవాడ పట్టణంలోని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడ పట్టణంలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా పట్టణంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని, పాడి పంట బాగుండాలన్నారు. అనంతరం కార్యకర్తలు బండి సంజయ్ ను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ జై శ్రీరామ్ అనేటోళ్లు నిజమైన మున్నూరు కాపులు. ఇయాల మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. సంఘ భవన నిర్మాణం కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మీరంతా కష్టపడి పనిచేసినందుకే నేను గెలిచి మంత్రినయ్యాను. నా గెలుపుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారు. నాకు భారీ మెజార్టీ అందించిన వేములవాడ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. నేను అన్ని కుల సంఘాలకు నిధులు ఇచ్చిన దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలి. పొరపాటున పార్టీలు చొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉంది. అందరి సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చెన్నమనేని వికాస్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ మాధవి, సెస్ డైరెక్టర్ నామాల ఉమా, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రా మహేష్, మున్నూరు కాపు సంఘ సభ్యులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. కృతజ్ఞత సభలో నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, తనని గెలిపించిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. రాజకీయమే కాకుండా అభివృద్ధి కోసమే పనిచేస్తానని అన్నారు. మీరు వెడల్పుంటారా అదే ఎదుర్కొంటున్నా రాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మూడో విఘ్నేశ్వర భగవానికి, రాజరాజేశ్వర స్వామివారికి, రాజరాజేశ్వరి మాతాకి. గౌరవ శ్రీ నియోజకవర్గం ఆది శ్రీనివాస్ గారు కూడా 8 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చినారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. మాకు ఏదైతే మిగులు పడి ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా బండి సంజయ్ అన్న గారు మాకు వెంటనే ఆయన మా సోదరుడే. రాజకీయాలుగా ఓట్లప్పుడు ఎలక్షన్లు మాత్రమే, ఎన్నికల తర్వాత అందరం కలిసి ఉండాలని చెప్పి నేను అనుకుంటే అందరం ఉంటాను. దాంతోపాటు ఇవాళ వేములవాడకు సంబంధించి గతంలో కూడా చాలా ప్రయత్నం చేసినాం. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద కానీ ఇతర అభివృద్ధి చేయాలని చెప్పండి. ఈసారి ఎట్టి బస్సులో ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ అధికారుల సహకారంతో, ఇతర పార్టీ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసి కేంద్రం యొక్క అనేక సంక్షేమ పథకాలున్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి. దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి, టూరిజంకి సంబంధించి కూడా అనేక స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి మొన్ననే కేంద్ర మంత్రి గజరాజ్ షెకావత్ గారు కలిసి నేను వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా. అవసరం వస్తే నేనే వచ్చి వేములవాడ దేవస్థానం చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి బస్సులో
ఈసారి రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని, కొండగట్టు దేవస్థానాన్ని, ఇల్లంతకుంట రామాలయాన్ని ఎట్టి బస్ల విస్మరించలేదు. తప్పకుండా అందరం కలిసి, ఇది భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్ర ప్రభుత్వమో కేవలం బండి సంజయ్ అని చెప్పి పేరు కోసం కాదు, అందరం కలిసి చేస్తాం, అందరం కలిసి చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచనతో చూడండి నేను. కాబట్టి దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధి కూడా గతంలో సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ అన్ని రకాలుగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తీసుకొస్తాం కూడా. సరే మీడియా మొదటిదాకా మరి రాలేరు, మొదటిదాకా వెబ్లో నా ఫ్లెక్స్ కూడా కట్టలే, నన్ను విలువడ మున్నూరు కాపు సంఘం విలువలు అంటాము, జిల్లా మున్నూరు కాపు సంఘం అంత విలువలే. ఈసారి నా ప్రేమతో పిలిపించేది కానీ మనం కష్టపడి గెలిపించాడు, ఈసారి పిలిచింది సంతోషం అన్నాను. ఇద్దరు మూడోదాన్ని కాపాడు అనుకుంటున్నాను నేను ప్యూర్ కాదనుకున్నాను, డూబ్ అనుకుంటారు వస్తున్నది. నా గోత్రం కూడా పర్సనల్ గోత్రమే, గ్యారెంటీ నాకు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, అందుకే నేను కూడా పోయినసారి ఒత్తిడి తీసుకురాలి. నేను కూడా కానీ ఏ విధంగా సహకరించానో ఆ విధంగా సహకరించిన. కాబట్టి అన్ని కుల సంఘాలు కూడా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఎంపీలు ఆర్టిస్తాను దాదాపు అన్ని కుల సంఘాల నాయకులు అదే విజ్ఞప్తి చేస్తాను, ఆఫీసర్ కోసం డబ్బులు తీసుకోకండి, మీ కుల సంఘంలో అక్కడ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా